గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, టెస్ట్లకు విరాట్ గుడ్ బై. అనుకున్నట్టే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 రోజుల కిందటే సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలక. తాజాగా కోహ్లీ కూడా అతడిని అనుసరించాడు. ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరింది. అతడిని ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ తన నిర్ణయం మార్చుకోనని విరాట్ స్పష్టం చేశాడు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ మొత్తం 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలున్నాయి. ఇక సారథిగా అద్భుత రికార్డు కోహ్లీ సొంతం. అతను సారథ్యం వహించిన 68 టెస్టుల్లో భారత్ను 40 సార్లు విజయ పదంలో నడిపి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. విధంగా టెస్టులకు విరాట్ గుడ్ బై చెప్పిన వీడ్కోలు తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ ఇంగ్లాండ్ తోటి టెస్ట్ మ్యాచ్ ఉన్న సందర్భంగా అక్కడ వరకన్నా ఆడాలని, ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడ్కోలు కార్యక్రమం ఇక్కడ వాయిదా వేయాలని బీసీసీఐ కోరింది. అయినా కూడా విరాట్ కోహ్లీ వినలేదు. ఈ విధంగా వీడ్కోలు తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ టెస్ట్ మ్యాచ్లు ఇప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆడబోడన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా 2011లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఈ విధంగా ఎన్నో 40 మ్యాచ్లు గెలిపించిండు ఇండియాని అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కెప్టెన్గా ఈ విధంగా 40 మ్యాచ్లు విరాట్ కోహ్లీకే సాధ్యమైంది అన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు గెలిపించడం. అనుభూతికి బెదరం. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక. న్యాయం జరగాలని చేసిన దృఢమైన సంకల్పం. దీనినే ఈ నెల 6 తేదీలో ప్రపంచం మొత్తం చూసింది. ఈ విధంగా ఇక్కడ అనుభూతికి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించామన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా పాకిస్తాన్ తోటి యుద్ధం పాక్షికంగా విరమించిన సందర్భంగా ఈ విధంగా ఇది విరామం మాత్రమే, ఇంకా ముందు పాకిస్తాన్ చర్యలను బట్టి ఈ విధంగా ప్రతీకార చర్యలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిన సందర్భంగా ఈ విధంగా యుద్ధం ఆపేసినట్టుగా ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడినట్టుగా చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విధంగా మన దాడి పాకిస్తాన్ దుర్బలత్వాన్ని బయటపెట్టింది. భారతదేశ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల ముందు దాని క్షిపణులు, డ్రోన్లు కట్టెపుల్లల్లా తేలిపోయాయి. కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్ ఊహకు అందనంత విధ్వంసం జరిగింది. భారత్ ప్రతి దాడులతో ఉద్రిక్తతలు చల్లారేందుకు పాక్ దారులు వెతుక్కుంది. తమకు ఊరట కల్పించాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. ఈ విధంగా భారత్ దాడిని తట్టుకోలేక ప్రపంచ దేశాలను వేడుకుంది. భారత్ నుంచి మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త మనం. ఈ విధంగా పాకిస్తాన్ మన యుద్ధ తీవ్రతను తట్టుకోలేక ఇక్కడ ప్రపంచ దేశాలను వేడుకున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ చర్చలకు సిద్ధమని ప్రకటించిన పాకిస్తాన్ ఉద్దేశించి ఈ విధంగా పాక్షికంగా విరమించడం అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. పాక్ పతనానికి కూడా ఇటువంటి చర్యలే కారణమవుతున్నాయి. ఉగ్రవాదానికి ఇలాగే చేయూత ఇస్తే ఏదో ఒక రోజు పాకిస్తాన్నే మింగేస్తుంది. పాకిస్తాన్ బయటపడాలంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిందే. శాంతికి ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విధంగా ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తుంది. ఈ విధంగా అది పాకిస్తాన్కి పెద్ద ముప్పుగా తయారు కాబోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థల మూకలను పూర్తిగా అంతం చేస్తుందో అప్పుడే ఆ పాకిస్తాన్ ఇక్కడ శాంతియుతంగా బయటపడగలుగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా లేదంటే ఆ ఉగ్ర మూకలే పాకిస్తాన్ని అంతం చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా చూడవచ్చు. అణ్వస్త్ర బెదిరింపులను సహించాం. ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను వేరువేరుగా చూడం. నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాలనే తుడిచిపెట్టేశాం. సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైనే దాడులు చేశాం. భద్రతా బలగాల తెగువ, పరాక్రమం తిరుగులేనివి. ఉగ్రవాద స్థావరాలనే కాదు, నైతిక స్థైర్యాన్ని బదాబదలు చేశాం. మన దాడులతో పాక్కు ఊహకు కూడా అందనంత విధ్వంసం. అందుకే ప్రపంచ దేశాలని వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు. ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా
ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే వారిని వేరువేరుగా చూడబోం, రెండు ఒకటే. ఈ విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందో అవి పాకిస్తాన్ కూడా ఉగ్రవాద సంస్థలాగానే భావిస్తామన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మన భారత దాడికి ఈ విధంగా తట్టుకోలేక ప్రపంచ దేశాలను వేడుకుంది భారత్ నుంచి కాపాడండి అని. ఈ విధంగా కాళ్ళబెరానికి వచ్చింది పాకిస్తాన్ అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఈ విధంగా మన భారతీయుల సింధూరాన్ని తుడిచిపెట్టే కార్యక్రమాలు చేపడితే ఈ విధంగా పాకిస్తాన్కు మనుగడ లేకుండా చేసే అవకాశం, ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా ధ్వంసం చేశామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా ఎక్కడైతే స్థావరం ఉన్నాయో ముఖ్య స్థావరాలను మొత్తం అంతం చేసినాం అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఈ అణుబాంబులకు బెదిరేది లేదన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విధంగా పాకిస్తాన్ భారత సైన్యానికి భయపడి ఈ విధంగా కాళ్ళబేరానికి వచ్చిందన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అణు బెదిరింపులకు భారత్ బెదిరేది లేదని, అణ్వస్త్ర బ్లాక్ మెయిలింగ్ను ఏమాత్రం సహించేది లేదని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. అణ్వస్త్ర బూచిని చూపించి ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తే ఖచ్చితమైన నిర్ణయాత్మక దాడులు తప్పవని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మధ్య ఏమాత్రం తేడా లేదని, ఉగ్రవాద నాయకులను వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను భారత్ వేరువేరుగా చూడదని పునరుద్ఘాటించారు. భారత్ సైన్యం మతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ అధికారులు హాజరయ్యారని, దీనిని ప్రపంచమంతా చూసిందని, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాకిస్తాన్ పూర్తిగా కూరుకుపోయిందని అనడానికి ఇది మరో నిదర్శనమని చెప్పారు. మన కుమార్తెలు చెల్లెళ్ల నుదుటిపై సింధూరాన్ని విధంగా ఈ ఉగ్రవాదుల ఈ అంత్యక్రియలకి ఈ విధంగా పాకిస్తాన్ రక్షణ శాఖకు సంబంధించి అధికారులు హాజరవడం ఇది ప్రపంచమంతా చూసింది. ఈ విధంగా ఏమాత్రం సహించేది లేదన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చి ఈ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలని వేరువేరుగా చూడబోమని, ఇద్దరిని కలిపి చూస్తామన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చి ఈ విధంగా ముందు పాకిస్తాన్ చర్యలని బట్టి ఈ విధంగా ప్రతీకార చర్యలు తప్పవంటూ ఇది ఓన్లీ విరామం మాత్రమే, ముందు కఠినంగా ఉంటాయి పాకిస్తాన్పై దాడులు అన్నట్టుగా, మరింత కఠిన నిర్ణయాలు ఉంటాయన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ భారత్పై దాడులు చేయాలంటే భయపడే విధంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద సంస్థలు ధ్వంసమైనట్టుగా చెప్పుకొచ్చారు. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాద శకము కారాదు. సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదు. విధంగా యుద్ధాల యుగం కాదు, అదేవిధంగా ఉగ్రమూకల కాలం కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. విధంగా ఉగ్రవాద శకము కారాదు, సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాద సంస్థలు పూర్తిగా అంతం కావాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఏమాత్రం సహించేది లేదు ఉగ్రవాద సంస్థలు అన్నట్టుగా మాట్లాడారు. బ్రహ్మాస్త్రంలో దూసుకెళ్లిన మార్కెట్ 2975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచి 16 లక్షల కోట్లు పెరిగిన సంపద, ఒక్కరోజే 3,400 ధర తగ్గిన పసిడి ధర. ఈ విధంగా ఇక్కడ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ చైనా అమెరికా మధ్య ఈ విధంగా టారిఫ్ వార్ నడుస్తున్న సందర్భంగా ఈ విధంగా ఈ 90 రోజుల విరామం సందర్భంగా ఇక్కడ ఈ మళ్ళీ లాభాల బాటలో ఉన్నట్టుగా చూడవచ్చు స్టాక్ మార్కెట్లో. అదేవిధంగా భారత్ పాక్ మధ్య యుద్ధం ముగిసిన సందర్భంగా కూడా ఇక్కడ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పడ్డాయన్నట్టుగా చూడవచ్చు. 16 లక్షల కోట్లు పెరిగిన సంపద, ఒక్కరోజే 3,400 ధర తగ్గింది బంగారం ధర అన్నట్టుగా చూడవచ్చు. వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా, ఉన్న పలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా. భారత్ పాక్ అణు యుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన వాక్యాల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు. ఈ విధంగా వాణిజ్య బెదిరింపులతో దారికి, ఈ విధంగా ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు సాగించాం, మీరు యుద్ధం ఆపకపోతే అన్నట్టుగా భారత్ తోటి చర్చలు జరిపాం. ఈ విధంగా త్వరలో పాకిస్తాన్ తోటి కూడా చర్చించబోతున్నాం అన్నట్టుగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా దాంతోటే ఇక్కడ త్వరితగతిన యుద్ధాన్ని విరమించుకున్నారన్నట్టుగా పాకిస్తాన్కు భారత్కు మధ్య యుద్ధం ముగిసిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ ఆయన మాటలు ట్రంప్ మాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నట్టుగా భారత అధికార వర్గాలు తెలియజేసినట్టుగా చూడొచ్చు.
భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపిస్తామని హెచ్చరించాలని, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించాలని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలో కొన్ని రోజులుగా ఈ విధంగా నా వల్లనే యుద్ధం ఆగింది అన్నట్టుగా, లేదంటే ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించాం మీ దేశాలతోటి అన్న బెదిరింపులతోటి ఈ విధంగా యుద్ధాన్ని ముగించుకున్నారన్నట్టుగా ట్రంప్ మాట్లాడుకొస్తున్నారు. ఈ ట్రంప్ మాటలలో ఎలాంటి వాస్తవం లేదన్నట్టుగా భారత అధికార వర్గాలు తెలియజేసినాయి. వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతీకార సుంకాలపై తగ్గింపుపై అమెరికా చైనా ఒప్పందం, ద్వైపాక్షిక దిగుమతులపై 115% టారిఫ్ల తగ్గింపు, 90 రోజుల పాటు కొనసాగించాలన్న నిర్ణయం, ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% సుంకాలు. ఈ విధంగా ఎన్ని రోజులు టారిఫ్ల వారు కొనసాగిన సందర్భంగా ఇక్కడ టారిఫ్లు తగ్గించి ఉన్నటి అన్ని భారత్ చైనా అమెరికాల మధ్య ఈ విధంగా సుంకాలు తగ్గించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 3 దేశాలు కూడా ఒకరిపై ఒకరు తగ్గించుకున్నట్టుగా కూడా చూడవచ్చు. వలసలపై బ్రిటన్ కఠిన వైఖరి, పౌరసత్వం పొందడానికి నిరీక్షణ, సమయం 5 నుంచి 10 ఏళ్లకు పెంపు, అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ తప్పనిసరి, ప్రధాని స్మార్టర్ ప్రకటన. ఈ విధంగా బ్రిటన్ ప్రధాని నూతనంగా ఎన్నుకున్నారు. ఈ విధంగా ఎన్నికలు జరిగినాయి అక్కడ బ్రిటన్ ప్రధాని ఎన్నికలు. ఈ విధంగా బ్రిటన్ ప్రధాని స్మార్టర్ మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వలసలపై బ్రిటన్ కఠిన వైఖరి, పౌరసత్వం పొందడానికి నిరీక్షణ, సమయం 5 నుంచి 10 ఏళ్లకు పెంపు. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అక్కడ ఉంటేనే పౌరసత్వం కల్పిస్తారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ తప్పనిసరి అన్నట్టుగా ఇక్కడ అధ్యక్షుడు అక్కడ ప్రధాని తెలియజేశారు. సమాచార హక్కు కమిషనర్లుగా 4, పివి శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, భూపాల్ పర్వీన్ల నియామకం. 3 ఏళ్ల పాటు పదవుల్లో హరిప్రసాద్, కేఎల్ఎన్ వైష్ణవికిలో రాములు స్థానంలో భూపాల్కు ఛాన్స్. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఆ వెంటనే ఉత్తర్వుల విడుదల. ఈ విధంగా సమాచార హక్కు చట్టం 2005 చట్టానికి సంబంధించి ఈ విధంగా 3 సంవత్సరాలుగా దానికి ఈ కమిషనర్లు లేరు, అదేవిధంగా చైర్మన్ కూడా లేకుండే. ఈ విధంగా కొత్తగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళని ప్రధాన కమిషనర్ చైర్మన్గా ఈ విధంగా మొన్ననే కన్ఫర్మ్ చేసింది. ఈ విధంగా తర్వాత ఇంకా కమిషనర్లుగా ఈ విధంగా 7గురిని సెలెక్ట్ చేసి ఈ విధంగా గవర్నర్ ఆమోదం కోసం పంపింది. కానీ దాంట్లో ఫిర్యాదులు రావడంతో ఈ విధంగా కొంతమందిని పక్కన పెట్టి 4గురిని ఫైనలైజ్ చేసినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. గుజరాత్లో తెలంగాణ సిఎస్బి పోలీసుల ఆపరేషన్, 20 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు. గుజరాత్లో తెలంగాణ సిఎస్బి పోలీసుల ఆపరేషన్ సందర్భంగా 20 మందిని సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు తెలంగాణ పోలీసులు. ప్రైవేట్ పెట్టుబడులు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి. జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు, ప్రతి స్కూల్లో పేదలకు 25% ఫ్రీ సీట్లు, విద్యారంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం. మంత్రి శ్రీధరబాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ, పాల్గొన్న పాఠశాలలు కళాశాలల యాజమాన్య సంఘాలు. విధంగా ప్రైవేట్ పెట్టుబడులు, జూనియర్ కాలేజీలో ఫీజుల నియంత్రణ, పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి. ఈ విధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు, ప్రతి స్కూల్లో పేదలకు 25% ఫ్రీ సీట్లు. ఈ విధంగా విద్యారంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం. ఈ విధంగా విద్యారంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఈ విధంగా 25% పేదలకు ఉచితంగా సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఒక చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి పేరెంట్స్ టీచర్లే దీనికి సంబంధించి నిర్ణయాలు కమిటీలే వాటిని పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి. అదేవిధంగా ఫీజుల నియంత్రణ అన్నట్టుగా ఫీజుల నియంత్రణకు సంబంధించి పేరెంట్స్ టీచర్ల కమిటీలే నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ విధంగా 25% పేదలకు ఉచితంగా సీట్లు కల్పించాలి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా చూడవచ్చు. విద్యా సంస్థలకు సంబంధించి సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం, కాశ్మీర్లో సాంబా జిల్లాలో పాక్ డ్రోన్లను తిప్పికొడుతున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ. డ్రోన్లు క్షిపణుల దాడులు జరగొద్దు, కాల్పుల విరమణను పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంఓల భేటీలో నిర్ణయం. కాసేపటికే భారత్ భూభాగంలో పాక్ డ్రోన్లు సమర్థంగా కూల్చేశామన్న భారత్ సైన్యం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా హోషియాపూర్లో బ్లాకౌట్. పాక్ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ. 11 ఎయిర్ బేస్లపై భీకర దాడులు. ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓల వెల్లడి. కిరాణా హిల్స్పై దాడి చేయలే ఏకే భారతి. ఈ విధంగా ఇక్కడ భారత్ పాక్ సంబంధించి సైనిక అధ్యక్షులు ఈ విధంగా సమావేశమైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పాక్షికంగా యుద్ధాన్ని ఆపేద్దాం అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే
పాక్ డ్రోన్లు భారత్ సరిహద్దుల్లోకి వదిలినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దాన్ని విజయవంతంగా తిప్పికొట్టినా ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నట్టుగా భారత సైన్యం తెలియజేసింది. ఈ విధంగా ఈ పాక్ వైమానిక స్థావరాలకు చవదెబ్బ ఈ విధంగా యుద్ధం ఏదైతే భారత సైన్యం పాక్ స్థావరాలపై జరిపిందో ఆ విధంగా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున నష్టం సంభవించింది అన్నట్టుగా అక్కడ అధికారులు తెలియజేసినట్టుగా చూడొచ్చు. నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించాలని భారత్ పాక్కు చెందిన మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ డీజీఎంఓ నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇరువురు డీజీఎంఓలు హాట్లైన్లో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి మధ్యాహ్నం 12 గంటలకే వీరి భేటీ మొదలవగా కాసేపటికి సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ఇద్దరు సైనికాధికారుల మధ్య ఈ విధంగా డీజీఎంఓల మధ్య చర్చలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పాక్షికంగా సరిహద్దుల్లో భయానక పరిస్థితులు ఉండకుండా చూసుకునే విధంగా ఈ విధంగా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా అవకాశాలు పరిస్థితులను నెలకొల్పాలన్నట్టుగా ఈ విధంగా ఇద్దరు పాకిస్తాన్ భారత్కి సంబంధించిన డీజీఎంఓల అధికారుల భేటీ జరిగినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సందర్భంగా ఈ విధంగా పాక్షికంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపేసినట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం ముగిసింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా పోరుబందర్ పాక్ డ్రోన్ల వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు, హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో ఎలక్ట్రో ఆప్టిక్స్ తుదిరూపు, శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4 వ్యవస్థ. గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శతఘ్నులు, యుద్ధ నౌకలే ఎక్కువగా కనిపించేవి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి డ్రోన్ల పాత్ర చాలా ప్రధానంగా మారిపోయింది. తాజా భారత్ పాక్ యుద్ధంలో డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. రెండు వైపుల నుంచి డ్రోన్లు, ఎగిరే బాంబులు, లైటరింగ్ మ్యూనిషన్లు వందల వేల సంఖ్యలో దాడులకు దిగాయి. అలాగే ప్రత్యర్థి డ్రోన్ల ఈ విధంగా ఇక్కడ D4 వ్యవస్థ పోరుబందర్ పాక్ డ్రోన్లు వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు, హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో ఎలక్ట్రో ఆప్టిక్స్ తుదిరూపు, శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4 అన్నట్టుగా ఈ విధంగా శత్రు దేశానికి సంబంధించిన అణు ఆయుధాలను ఎదుర్కొనే D4 అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా మచిలీపట్నం సరుకు, ఇది పాక్ డ్రోన్ల వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళ డ్రోన్లను విజయవంతంగా ఎదుర్కొంది అన్నట్టుగా చూడవచ్చు ఈ D4 ఆయుధం. నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో మిస్ వరల్డ్ పోటీదారులు, సాగర్లో సుందరి మండల సందడి, బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు, బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి, బౌద్ధ భిక్షువుల ఆశీర్వచనం, బుద్ధపీఠం వద్ద ప్రార్థనలు, ధ్యానం, నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, రేపు ఓరుగల్లుకు అందాల భామలు, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం సందర్శన. విధంగా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్లో ఈ విధంగా పరిసర ప్రాంతాల్లో సందర్శిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే పోటీదారులు ఈ విధంగా 21 మంది ఉన్నారు ఈ పోటీలో. వీళ్ళంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో మిస్ వరల్డ్ పోటీదారులు ఈ విధంగా అక్కడ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా. అదేవిధంగా ఈరోజు చార్మినార్ అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత రేపు వరంగల్లో కూడా సందర్శించనున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మిస్ వరల్డ్ పోటీదారులు. సెకీ CMD గుప్తాపై కేంద్రం వేటు, మరో నెల గడువు ఉండగానే తొలగింపు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి సారంగికి అదనపు బాధ్యతలు, రామేశ్వర్ ప్రసాద్ గుప్తా. ఈ విధంగా సెకీ CMD గుప్తాపై కేంద్ర ప్రభుత్వం వేటు. ఈ విధంగా ఇతనికి అదానీ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయో ఎదుర్కొంటున్నాడు. అమెరికాలో అదానీపై కేసు నమోదైన సందర్భంగా ఈ విధంగా సెకీకి సంబంధించి కూడా ఇక్కడ అప్పుడు అందులో పాలు పంచుకుంది అన్నట్టుగా చూడవచ్చు. కొన్ని విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఇక్కడ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలతోటి ఈ విధంగా పలు ఒప్పందాలు చేసుకున్న సందర్భంగా ఈ విధంగా సెకీ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అదానీ కేసులో తప్పించడానికి గాను ఈ విధంగా ఇతన్ని ఒక నెల ముందు ఈ విధంగా పదవి విరమణ కాలం ఒక నెలకు ముందే ఇతన్ని పదవి నుంచి తప్పించినట్టుగా చూడవచ్చు కేంద్ర కేబినెట్. భారత సౌరశక్తి కార్పొరేషన్ సెకీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్రం తొలగించింది. ఆయన స్థానంలో కేంద్ర నూతన పునరుత్పాదక శాఖ ఇంధన శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగికి CMDగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాలు కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. కొత్త CMDని
కొత్త సీఎండీని నియమించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సారంగి అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు కాంపిటెంట్ ఏదో కొత్త సీఎండీని నియమించే వరకు ఈ విధంగా అదనపు బాధ్యతలను అప్పగించే వరకు ఈ విధంగా మరో వ్యక్తిని నియమించే వరకు ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త సీఎండీని నియమింపజే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సారంగికి అదనపు బాధ్యతలు అప్పగించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రామేశ్వర ప్రసాద్ గుప్తాను తొలగించి ఇక్కడ సారంగికి అప్పయ్యే అదనపు బాధ్యతలు అన్నట్టుగా చూడవచ్చు. సొన్నట సాఫ్ట్వేర్ ఏఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా, మంత్రి శ్రీధర్ బాబు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, రాష్ట్రంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించాం, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రోత్సాహం, ఆర్థిక అభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు. నానక్రామ్గూడలో సొన్నట ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్తో సీఎం భేటీ, రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల గురించి వివరణ. ఈ విధంగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. సొన్నట సాఫ్ట్వేర్ ఏఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఇప్పటివరకు ఐటీ హబ్, రాష్ట్రంలో ఐటీ హబ్గా ఉండే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం. హైదరాబాద్ని భారతదేశంలో ఐటీ హబ్గా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం అన్నట్టుగా, భారత ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నాం హైదరాబాద్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా వివిధ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చాం అత్యధికంగా. ఈ విధంగా రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు అత్యధిక స్థాయిలో కల్పించబోతున్నాం ఈ సందర్భంగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తున్నాం, అదేవిధంగా వారికి సంబంధించిన రుణాలను కూడా అందజేస్తున్నాం రాజీవ్ యువ వికాసం ద్వారా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 3 దశాబ్దాలుగా హైదరాబాద్లోని బేగంపేట కేంద్రంగా ఉన్న సొన్నట సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ కారిడార్కు విస్తరించింది. నానక్రామ్గూడలోని వంశీరామ్ సువర్ణదుర్గ టెక్ పార్కుల్లో 2 లక్షల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా సొన్నట సాఫ్ట్వేర్ ఏఐ కేంద్రం ఇప్పటివరకు బేగంపేటలో ఉండే దాన్ని ఇక్కడ నానక్రామ్గూడ్లోని ఇక్కడ ఫ్యూచర్ సిటీకి తరలించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఐటీ కారిడార్లో దీన్ని 2 లక్షల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నానక్రామ్గూడలోని వంశీరామ్ నవద్ సువర్ణదుర్గ టెక్ పార్కులో ఈ విధంగా 2 లక్షల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దాని సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా యువతను ఉద్దేశించి ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐటీ హబ్గా హైదరాబాద్ ఉండే ఇప్పుడు భారత ఐటీ హబ్గా తీర్చిదిద్దపోతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ తెలంగాణ భవన్లోని పివి నరసింహారావు విగ్రహం న్యూఢిల్లీలో మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపాదన. ఢిల్లీ తెలంగాణ భవన్లో పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు నిర్మిస్తున్నట్టుగా చూడొచ్చు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపాదన తెలియజేసింది. ప్రతిపాదన ద్వారా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడొచ్చు. అప్పీళ్ళన్నీ ఆదాయ వనరులే, ఒక్కోదానికి 15 నుంచి 20 లక్షల లంచం, బినామీలు హవాలా ఖాతాల్లోకి మళ్లింపు, ముంబై సంస్థ నుంచి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్. ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ అవినీతి భాగోతం. దేశంలోని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ అవినీతి భాగం అక్రమంగా సంపాదించినట్టుగా చూడవచ్చు. ఉద్యోగంలో భాగంగా ఈ విధంగా లంచాలు అధికంగా వసూలు చేసి ఈ విధంగా ఇక్కడ కోట్లల్లో సంపాదించినట్టుగా చూడవచ్చు. దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి 70 లక్షల లంచం తీసుకున్న అభియోగంపై అరెస్ట్ అయిన ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా ఉన్న ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 7.78కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని జీవన్లాల్ లంచాలు వసూలు చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. లంచంగా తీసుకున్న స్థిరాస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను తన వద్ద భద్రపరుచుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా ఆయన అక్రమ సంపాదన కోట్లలో. ఈ విధంగా ఇక్కడ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ అవినీతి భాగవతం బయటపడింది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి 70 లక్షల లంచం తీసుకున్న అభియోగంపై అరెస్ట్ అయిన ఈ ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ కేసులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ విధంగా 70 లక్షల లంచం తీసుకుంటూ అరెస్ట్ అయిన ఈ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా ఈ ఏసీబీ దాడిలో ఈ విధంగా సిబిఐ
విచారణలో ఇక మరిన్ని విషయాలు బయటపడ్డట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ ఎంతోమంది అక్రమంగా లంచం తీసుకుంటూ దాన్ని మొత్తం ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈ విధంగా బినామీల పేరిట ఉంచినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అక్రమ సంపాదన ఈ విధంగా ఉందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దీనిపై సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుపుతున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.